డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, అటు తెలంగాణలో 1 నియోజకవర్గానికి ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ రిలీజ్ చేసి మార్చి 13న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపారు. మార్చి 16న కౌంటింగ్ జరుగుతుందని వివరించారు. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, అటు తెలంగాణలో 1 నియోజకవర్గానికి ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ రిలీజ్ చేసి మార్చి 13న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపారు. మార్చి 16న కౌంటింగ్ జరుగుతుందని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గాయత్రి, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 15 స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణకు 2 స్థానాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 13 స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 3 గ్రాడ్యుయేట్లు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఏపీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు, అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకు చెందిన మొత్తం 13 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 16న దీనిపై నోటిఫికేషన్ ఉంటుంది. మార్చి 13న ఎన్నికలు ఉంటాయి. మార్చి 16న ఈ ఎన్నికల పోలింగ్కి సంబంధించి ఫలితాలు విడుదల చేస్తారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇక మహబూబ్ నగర్, రంగారెడ్డి పరిధిలోని 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే ఏదైతే ఈ మార్చి 13న పోలింగ్ ఉంటుంది, 16న ఫలితాలు ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే కనుక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 15 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంఘాల నియోజకవర్గాలు, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, అటు తెలంగాణలో 1 నియోజకవర్గానికి ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ రిలీజ్ చేసి మార్చి 13న పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపారు. మార్చి 16న కౌంటింగ్ జరుగుతుందని వివరించారు.
రైట్. ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. ముఖ్యంగా 8 స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక అనంతపురం, కడప, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గాను, అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళంకి సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ నెల 16న నోటిఫికేషన్, మార్చి 13న పోలింగ్, మార్చి 16న లెక్కింపు ఉన్నది. అయితే 5 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ లో గతం నుంచే చూసినట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అక్కడ అంతకు ముందే ఎన్నికల వాతావరణం నెలకొని ఉండడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. అంటే రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఎన్నికల నోటిఫికేషన్ వాతావరణంతో ఒక్కసారిగా వాతావరణం ఉండడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే గనక ఈ ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీకి చాలా ముఖ్యంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో చూసినట్లయితే గనక ఎమ్మెల్సీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ఉంటూ ఉండేది. కానీ ఈసారి చూసుకున్నట్లయితే గనక ఈ 11 ఏదైతే గనక 5 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ వీటికి సంబంధించి మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార పార్టీ కైవసం చేసుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడే అధికార పార్టీకి సంబంధించి వీటి మీద పూర్తి స్థాయి ఫోకస్ కూడా పెడతాం జరిగింది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.